ఫ్రెండ్స్ ఒక చిన్న డౌట్ అయితే ఉంది. క్లియర్ చేయండి. ఏందంటే మీరు అలర్ట్ మోషన్ యూజ్ చేసేటప్పుడు ఏమైనా మొబైల్ హీట్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యలో నా మొబైల్ హీట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత నాకు ఈ డౌట్ వచ్చింది. మీకేమైనా అయితే చెప్పండి. కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరు యూజ్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడైతే డెమో చూద్దాం. ఈ వీడియో అమేజింగ్‌గా వచ్చింది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ప్రేమనేదో పూల చెండొకటి చేశా అందుకో నెచ్చని వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో మొత్తం ఇంకా సూపర్‌గా అయితే ఉంటది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. వీలుంటే 100% చూడండి. బాగా నచ్చుతుంది మీకు. ఏందంటే మీ దగ్గర ఒకవేళ అలర్ట్ మోషన్, లేటెస్ట్ మోషన్ లేకపోతే నేను టెలిగ్రామ్‌లో వీలుంటే పెడతాను. అక్కడి నుంచి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. మీకు టెలిగ్రామ్‌లో మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఉంటది. చెక్ చేసుకోండి. యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ చెప్పను. అర్థం చేసుకోండి చాలు. ఎందుకంటే మళ్ళీ నాకు ప్రాబ్లమ్ అయితది. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన. డిస్క్రిప్షన్‌లో ఉంది ఫాంటు. ఇంకోటేంటంటే ఫోటో క్వాలిటీ కొంచెం బెటర్ ఉండేలా ట్రై చేయండి. ఎందుకంటే ఫోటో క్వాలిటీ బెటర్ ఉంటేనే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేటప్పుడు మీకు అవుట్‌పుట్ అనేది బాగొస్తది. రీచ్ వచ్చే అవకాశం కూడా ఉంటది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, సొంతంగా చేసే వాళ్ళకి నో ప్రాబ్లమ్. మీరు ఎట్లైనా పెట్టుకోవచ్చు. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో క్వాలిటీ ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ చూస్తుంది కాబట్టి వీలైనంత వరకు చూడండి. ఎందుకంటే మీకు రీచ్ వస్తది. రాదని ప్రతి ఒక్క వీడియో హెచ్‌డీలోనే రావాలని లేదు. ఒక వీడియో వస్తే ఇంకో వీడియో పోతది కాబట్టి చూసి చేసుకోండి. ఉన్నంత వరకు కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటేనే బెటర్ ఉంటది. ఓకేనా? ఈ క్వాలిటీ మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఓకే. 1, 2 డేస్‌లో మాక్సిమం ట్రై చేస్తాను. ఒక 3, 4 యాప్స్ గురించి చెప్తే మీకు కూడా మీరు అందులో చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. స్టార్టింగ్‌లో అయితే నేను నాకు ఏదైతే అనిపించిందో అది రాసుకున్నాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేమ్స్ కానీ అలాంటివి. ఒకసారి ఇది విను అని ఉంటది. ఈ బాక్స్‌లో అయితే పెట్టాను. ఈ బాక్స్‌లో అయితే 3 ఫోటోస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌గా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంటది. ఇక్కడ చూడండి. దాన్ని సెలెక్ట్ చేస్తే ఇందులో ఒక ఫోటో ఉంటది. ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మీకు నచ్చిన ఒక ఫోటో తీసుకొని ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపి అంటే ఆ షేప్ ఎంతైతే ఉందో అంతవరకు జరిపి ఈ ఫోటోని కొంచెం పైన అడ్జస్ట్‌మెంట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇందులో అయితే సెట్ అయిపోతది. ఒక్కొక్కసారి గ్రూప్ అనేది ముందలకి వచ్చేస్తది. అక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ చెప్తాను. వీలున్నంత వరకు వీడియో లాస్ట్‌గా చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ఇందులో అయితే మనకు మొత్తం 7 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఈ 7 గ్రూప్‌లో 7 ఫోటోస్ ఉన్నాయి. అంటే 4 ఫోటోసే ఉన్నాయి. 3 ఫోటోస్ ఎక్స్‌ట్రా పెట్టాను. మన దగ్గర అన్ని ఫోటోస్ లేదు. ఓకే. తక్కువ ఫోటోస్‌లోనే కవర్ మీ దగ్గర ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. మీకు అంత ఓపిక ఉంటే కూడా. ఓకే. నాకు ఓపిక ఉంది కానీ ఫోటోస్ ఎక్కువ పెట్టడం ఇష్టం లేదు అంతే. ఓకేనా? ఇక్కడ చూడండి. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేసుకోవడం, ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఈ ఫోటోని రీప్లేస్ పెట్టి కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఫేస్ అనేది కొంచెం బాగా కనిపించాలి. ఫేస్ మొత్తం కనిపించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఒక పార్ట్ అంటే ఫేస్ ఐస్ కానీ అలాంటివి ఐ కానీ అవి బాగా కనిపించేలాగా చూసుకోండి. ఓకే. అన్ని ఫోటోస్‌కి. దాని తర్వాత ఈ ఫోటోస్ ఒకసారి కాపీ చేసుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. కాపీ చేసుకున్నా. కాపీ చేసిన తర్వాత ఫస్ట్ అయితే కాపీ చేసుకున్నాం మనం. కాపీ చేసిన ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే ఇక్కడ మనకు లిరికల్ కింద కూడా ఒక ఫోటో ఉంటది. ఈ ఫోటోని తర్వాత నేను మాట్లాడతాను. ఫస్ట్ అయితే కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకైతే ఇంకో బీట్ వస్తది. 8 సెకండ్, 8 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. ఎక్స్ట్రా గ్రూప్ ఏదైతే ఉందో 2 గ్రూప్ దాన్ని డిలీట్ చేసేయండి. ఇందులో కూడా 2 ఫోటోస్ అయితే ఇందులో కూడా కొన్ని ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చేసేయండి. ఎండింగ్‌లో అంటే ఒక 12 సెకండ్ ద్వారా మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అంతే. దాని తర్వాత ఇప్పుడు లిరికల్ ఉంటది. ఈ లిరికల్ కింద మీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఏందంటే ఈ ఫస్ట్ ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి కొంచెం ఓపిక అయితే ఉండాలి. కొంచెం ఓపికతోటి చేసుకోండి. ఫస్ట్ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక ఫోటో రీప్లేస్ పెట్టాను. ఈ యానిమేషన్ అయితే వచ్చేసింది. దీన్నే డూప్లికేట్ చేస్తున్నా. ఈ సైడ్ అయితే కొంచెం ముందలకి జరిపి ఈ టెక్స్ట్ కిందకి తీసుకొచ్చి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క వేరే ఫోటోతోటి మీరైతే రీప్లేస్ పెట్టుకోండి. ఇలాగే మీరు ఏదైతే లిరిక్స్ ఉందో లిరికల్ కింద మొత్తం ఒకటే యానిమేషన్ తోటి ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకోండి. మొత్తం 12 ఫోటోస్ ఉన్నాయనుకుంటా. 12 ఫోటోస్‌లో మీరు ఒక 3, 4 ఫోటోస్‌ని
మళ్ళీ రిపీటెడ్‌గా యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. అంతే. దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మొబైల్ హీట్ గురించి కూడా కామెంట్ చేయండి. జై హింద్.